హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దేశ రాజధానిలో మంగళవారం బంగారం వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. బలహీనపడుతున్న యుఎస్ డాలర్, ప్రపంచ మార్కెట్లలో సురక్షిత పెట్టుబడులపై పెరుగుతున్న డిమాండ్ దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ సమాచారం ప్రకారం వెండి ధర కిలోకు 10,975 పెరిగి 2,79,275 రూపాయలకు చేరుకుంది. సోమవారం ముగింపులో కిలో వెండి ధర 2,68,300 రూపాయలుగా ఉండగా ఒక్కరోజులోనే ఇది సుమారు 4.0% పెరిగి వరుసగా 3 రోజులుగా పడిపోయిన వెండి ధరలు ఈ పెరుగుదలతో మళ్లీ కోలుకున్నాయి. ఇక బంగారం ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. 99.9 రూపాయల శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకి 400 రూపాయలు పెరిగి 1,64,700 రూపాయలకు చేరుకుంది. గత సెషన్లో ఇది 1,64,300 రూపాయల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర ఔన్స్కు $1.38 పెరిగి $88.33 చేరుకోగా బంగారం ధర దాదాపు $1 పెరిగి ఔన్స్కు $5,172.86 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక నిన్న మార్కెట్లో డెస్క్ పరిశోధన విశ్లేషకుడు గౌరవ్ గార్గ్ ప్రకారం పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం లభించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పెట్టుబడిదారులు ఆసక్తి పెరిగింది. అదే సమయంలో ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. ఇక గత సెషన్లో 15 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్న డాలర్ సూచిక తగ్గడం కూడా బులియన్ మార్కెట్కు అనుకూలంగా మారింది. ఇక అదే సమయంలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వరుసగా 16వ నెల కూడా బంగారం నిల్వను పెంచడం మార్కెట్కు అదనపు మద్దతు ఇచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచడం వల్ల భవిష్యత్తులో కూడా ధరలకు బలమైన మద్దతు ఉండే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.